ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో మహాద్భుత ఆధ్యాత్మిక క్రతువుకు అంకురార్పణ జరిగింది. విశ్వక్షేమాన్ని కాంక్షించి 150 మంది వేద పండితులు 15 యజ్ఞగుండములచే 1,60,000 కమలములతో అవిస్సులు సమర్పిస్తూ మహాయాగం వేదోక్తంగా ప్రారంభమైంది. సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలవయ్యున్న సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్ర 23వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మొదలుకొని 31వ తేదీ ఆదివారం వరకు 3 రోజుల పాటు వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానిక మాజీ సర్పంచ్ గోనెల రఘు చెప్పారు. సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్ర 23వ వార్షికోత్సవ విశేష పూజలను అనుసరించి ఆలయ ఆస్థాన ఆచార్యవర్యులు, పౌరాణికులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ, ఆలయ ఆస్థాన స్మార్తాగమ విద్వద్వరేణ్యులు బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మల ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య మహాగణపతి పూజతో వేదోక్తంగా వార్షికోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా అఖండ దీపారాధన, పుణ్యాహవచనము, సర్వతోభద్ర మండలారాధన, అరణీమదన పూర్వక అగ్ని ప్రతిష్ఠతో పాటు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శ్రీ సూక్తయుక్తముగా అభిషేకములను నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారిని సర్వాలంకార భూషితంగా దివ్యాలంకరణ చేసి చతుషష్ఠోపచార పూజలను నిర్వహించారు. ఋత్విక్లచే అయుత శ్రీ దుర్గా సూక్త, అయుత శ్రీ కమలాలయ సంపుటీకృత శ్రీ సూక్త మహాయాగము, గర్భాలయమున లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదే విధంగా 30వ తేదీ శనివారం రోజున వేద పండితులచే మహాయాగ క్రతువు నిర్వహణ, గర్భాలయంలో లక్ష పుష్పార్చన, ఉత్సవమూర్తులకు సహస్ర శ్రీ సూక్తపూర్వక మహాభిషేకము, దాతలైన దంపతులచే కుంకుమార్చన జరుగుతుందని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ తెలిపారు. సాయంత్రం 7 గంటల నుండి అమ్మవారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుందని అన్నారు. 31వ తేదీ ఆదివారం ఋత్విక్లచే మహాయాగ నిర్వహణ, నవచండీ యాగము, దాతలైన దంపతులచే కుంకుమార్చన అనంతరం అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల అమ్మవారి నామ స్మరణల నడుమ పూర్ణాహుతి జరుగుతుందని, అదే విధంగా సాయంత్రం 6:30 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా చూసేందుకు 2 కండ్లు చాలవేమో అన్నంత అద్భుతంగా జరుగుతుందని పేర్కొన్నారు. 3 రోజుల పాటు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ ఉంటుందని, ఎంతో విశిష్టమైన అమ్మవారి ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, కోరి మొక్కినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చే కల్పవల్లి, అష్టభుజములతో, సింహవాహిని అయి, ప్రసన్న వదనంతో కనిపించే సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారి పరిపూర్ణమైన కృపను పొంది తరించాలని భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు గోనెల రఘు పిలుపునిచ్చారు.
కార్యక్రమాన్ని దర్శించి నిర్వహించడమై అందరినీ రక్షించడానికి నిశ్శబ్దంగా ఉన్న పర్యావరణం కూడా గంట తదుపరి ప్రారంభం Mahapurana Purana Mandale Mohte Prabhudeya Jambodhi
బోల్ దుర్గా భవానీ మాతా కీ జై. సంగారెడ్డి జిల్లా ఈశ్వరాపురం గ్రామము ఇస్మాయిల్ ఖాన్ పేట్ సంగారెడ్డి మండలం నందు మరి గత 23 సంవత్సరాల క్రితం అమ్మవారు వెలిసినట్టి గ్రామం మనది. మరి సుమారు 6 ఎకరాల కోటయందు అమ్మవారు 23 సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా వెలిసి ఉన్నది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెండు సార్లు అమ్మవారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నవరాత్రి దసరా ఉత్సవాలు మరియు ప్రతి సంవత్సరం మార్చిలో జరిగే అమ్మవారి వార్షికోత్సవం. గతంలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. ఐతచండితో పాటు కోటి కుంకుమార్చనతో పాటు చాలా పెద్ద యజ్ఞాలు చేసినాం. అట్లానే ఈసారి 3 రోజుల కార్యక్రమం మరి శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు మరి అమ్మవారు 3 రోజులు బ్రహ్మాండమైన లక్ష్మీకి దేవతకు సంబంధించినటువంటి పూజా వ్రతులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం లాగే జనాలందరూ అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. మరి 23 సంవత్సరాల మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళందరికీ సంతానం లేమి ఉన్నవారికి సంతానము, ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగుతున్నాయి. రాజకీయ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ ప్రతి ఒక్కరికి అమ్మవారు మన ఇంట్లో ఉండి మనం కాపాడుతూ మనందరినీ ముందు నడుస్తుంది. కాబట్టి ప్రతి మన జిల్లానే కాదు ఇతర జిల్లా వాళ్ళు గిట్ట వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కావున మనమందరం కుటుంబ సమేతంగా అమ్మవారి కార్యక్రమం 3 రోజులు ఉండి ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి నిత్య అన్నదానంలో భోజనం చేసి అమ్మవారి పాత్రలు కావాలి. ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఇంత పెద్ద గుడి 23 సంవత్సరాల సంది 7 ప్రాకారాలు నడుపుతున్నది. అంతేగాక ఉత్తర ద్వారం నిర్మాణం అవుతున్నది. అంతేగాక అన్నదాన సత్రం నిర్మాణం అవుతున్నది. అన్నదాన సత్రం సుమారు ₹1 కోటి ఒకటే దాత. మరి ఉత్తర ద్వారం ₹1,30,00,000 ఒకటే దాత. ఈ 7 ప్రాకారాలు కానీ ఏది జరిగినా ఇక్కడ ప్రతిదీ దాతల సాయంతో జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారికి సాయం చేసినటువంటి దాతలందరినీ ఆ అమ్మవారు ఎల్లవేళ కాపాడుతూ వాళ్ళు మున్ముందుకు మంచి మార్గంలో వెళ్ళాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న భక్తులందరికీ మా తరఫున, మా గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలుపుతున్నాం. మరియు రేపు అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది సాయంత్రం 7 గంటలకు. ఎల్లుండి లక్ష దీపోత్సవం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ దివ్యమైన కార్యక్రమాన్ని కనుల పండుగ చూడడానికి
ప్రతి ఒక్కరు వచ్చి అమ్మకు కృపకు పాత్రలు కావాలని మరొకసారి విన్నవించుకుంటున్నాం. బోల్ భవానీ.